వెల్కమ్ టు ద రోషి రంగోలీ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు క్యూట్ చిలకలండి, చిన్ని డిజైన్స్తో అయితే నేనైతే మేము ముందుకు వచ్చేసాను. మీరైతే చూడండి, చాలా అంటే చాలా సింపుల్ అండి. అసలు చూస్తే మీరే అనుకుంటారు, అబ్బా చాలా బాగుంది, ఇంత సింపులా అని చెప్పి. అంత సింపుల్గా అయితే నేను క్రియేట్ చేశానండి. చూడండి మీరే, 6x2 డాట్స్ అనమాట. నేను కింద కూడా మెన్షన్ చేశానండి డాట్స్, మళ్ళీ ఎవరికైనా డౌట్ ఉంటుంది అని చెప్పి. చూడండి డాట్స్ కూడా ఎలా పెట్టాలి ఏంటనేది నేనైతే చూపించుకున్నానండి. కాకపోతే డాట్స్ అనేవి చాలా నీట్గా పెట్టుకోవాలండి, పర్ఫెక్ట్గా. డాట్స్ సరిగ్గా పెట్టకపోతే మాత్రం డిజైన్ అనేది సరిగ్గా రానే రాదు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కూడా నేను చాలా వరకు చెప్పాను. అసలు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉండదండి. డాట్స్ అనేవి చాలా నీట్గా అయితే పెట్టుకోండి. చూడండి ఇక్కడ చాలా సింపుల్ అనమాట, చాలా సింపుల్గా వేసానండి. కలర్స్ వేసుకుంటే ఇంకా హైలైట్గా ఉంటుందండి. బట్ నార్మల్గా డైలీ వేసుకునే వాళ్ళకి కలర్స్ బాగుండదు. బట్ ఏదో లైట్గా వేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ కోసం కూడా నేను కలర్స్ కూడా వేసి చూపిస్తున్నాను, మీరైతే చూసేయండి. చూసారా, ఇలా చిన్నగా సింపుల్గా వేసుకోండి. కొంచెం అంటే కట్ చేశానండి, ఎందుకంటే ఆల్రెడీ నేను వేస్తున్నాను కదా, మీకు అందులో ఒకటి వేస్తే తెలుస్తుందండి మీకు. అందుకని చెప్పి ప్రతిదీ వేసింది నేను చూపించలేను, ఎందుకంటే వీడియో అనేది లెంతీ అయిపోతుంది, మీరు కూడా చూడటానికి చిరాకు పడతారని చెప్పి నేను కొంచెం కట్ చేయడం అయితే జరిగింది. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. కానీ దయచేసి ఏం చిలకలని మాత్రం అడగండి. నేను ఏదో క్యాజువల్గా డిజైన్ బాగుంటుందని మాత్రమే వేశాను. ఈరోజంతా చిలకల డిజైన్తోనే నేనైతే మొత్తం వేసేద్దాం అనుకుంటున్నానండి. ఈరోజు పెట్టే వీడియోస్ అన్నీ కూడా నాకైతే చిలకలే వేయాలని ఆల్రెడీ నేను ప్లాన్ చేసుకున్నాను. ఇది కొంచెం చూడండి, ఏ డాట్కి పెట్టాలి ఏంటనేది మీకు మళ్ళీ ఇబ్బంది పడతారు, చూసుకోండి. మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న డాట్కి యాడ్ చేసుకోండి. 4 కూడా అలానే వేసుకోండి, మళ్ళీ మీకు అర్థం కాదు ఎటు వేయాలి ఏంటి అనేది. అందుకే నేను క్లియర్గా కూడా నేను అది కట్ చేయకుండా చూపించాను. లైట్గా కలరు అంటే నేను మొత్తం అంతా నేను కలర్ అయితే ఫిల్ చేయలేదండి, లైట్గా మాత్రమే వేసాను. జస్ట్ సింపుల్గా వేసుకోవాలి అని అనుకుంటే, నార్మల్గా మీరు ఇలా వదిలేసి అక్కడక్కడ షేడింగ్ ఇచ్చుకుంటే ఇంకా హైలైట్గా ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియో అయితే షేడింగ్ అనేది ఇచ్చి వేస్తానండి, ఎందుకంటే కలర్ వేసుకుంటే ఎలా ఉంటుంది, షేడింగ్ ఇస్తే ఎలా ఉంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. జస్ట్ నేను లైట్గా కలర్ అయితే వేసానండి, ఎక్కువగా వేయలేదు. కొంచెం ఆ కలరు చూసారా, కొంచెం ప్రెస్ చేయండి, ఎందుకంటే కలర్ ఏంటి అనేది కనిపించదు అనమాట, అందుకని. ఇక్కడ ఇలాగా మెలుకులు డిజైన్లా వేసాను కదండి, అది నార్మల్గా అలా వదులుకుంటే బాగానే ఉంటుంది. బట్ ఆ మెలుకుల డిజైన్కి ఆ చిలకకి సరిగ్గా సెట్ అవ్వనట్టు అనిపించలేదు నాకు. అందుకని చెప్పి నేను దానికి గ్రీన్ కలరు అంటే లీప్స్లా ఉంటుందని చెప్పి నేను గ్రీన్ కలర్ అనేది ఇచ్చాను. చూసారుగా, అలా నీట్గా అయితే వేసుకోండి. చూసారుగా, నేనైతే ఇలా కలర్ వేసానండి. మధ్యలో కూడా నేను కలర్ వేసానండి, బట్ అది డార్క్ కలర్ కావడంతో అది సరిగ్గా కనిపించలేదు. బట్ మీరు వేరే కలర్ అయితే వేసుకోండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం.